సినిమా ఎలా అనిపించింది? అన్న సినిమా అయితే మళ్ళీ నన్ను తీసుకుపోయింది వెనక్కి. అంటే నాకు అప్పుడు 34 ఇయర్స్ ఉండవు. మా డాడీకి అయితే 10 ఇయర్స్, మేబీ 10 ఇయర్స్ అన్నానంటే 15 ఇయర్స్ ఉంటాయి. నాకైతే ఇప్పుడు 24 ఇయర్స్ నేను మూవీ చూసాను. నాకంటే చాలా బాగా నచ్చింది. అప్పట్లోనే మన వాళ్ళు ఇంత టెక్నీషియన్ ఉపయోగించి ఈ ఆదిత్య 316 అనే మూవీని డిజైన్ చేసి ఒక టైం మెషిన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రొవాప్ చేసి చూపించిన విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇట్లా బాలయ్య బాబు అప్పటి నటన ఎలా అనిపిస్తుంది? బాలయ్య బాబు అప్పటి నటన అయితే నాకు ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారంటే సేమ్ టు సేమ్ ఇప్పుడు మన కొత్తగా వచ్చిన మన రోషన్ ఒక కుర్రోడు కోర్ట్ మూవీలో చేసింది కదా, సేమ్ సినిమా యాక్టింగ్ చేసిండు అన్న బాలయ్య బాబు అయితే. ఎందుకంటే చిన్న ఇప్పుడు ఏజ్ తక్కువ కదా, సూపర్ అంటే సూపర్ ఉన్నాడు, క్యూట్ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యూట్గా ఉన్నాడు బాలయ్య బాబు. ఇప్పటి జనరేషన్ లో చూడాల్సిన సినిమా అంటారా? అంటే అప్పుడెప్పుడో వచ్చిన సినిమా. తప్పనిసరిగా అప్పుడు ఎవరైనా చూడకపోతే ఇప్పుడు జనరేషన్లో చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఇప్పటికి వేరియేషన్ తేడా ఉంది. ఇప్పుడైతే అన్ని కొన్ని బూతులు డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అప్పట్లో ఓన్లీ ప్యూర్ సినిమా, అబ్సల్యూట్లీ ప్యూర్ సినిమా ఉంది. ప్యూర్ సినిమాయే ఉంది మూవీలో. చూడండి, తప్పనిసరిగా చూడాలి. ఇప్పుడు సినిమాలో టైం మిషన్ చూసారు, ఇప్పుడు రియల్ కూడా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా ఫీలింగ్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమాలో చూస్తుంది నేను ఎక్కడ ఉండడం ఏంది, ఇక్కడ ఉన్నారంటే మనకి అది క్రియేటివిటీ మెచ్చుకోవచ్చు. నేను ఎక్కాను, లోనికి వెళ్ళాను. నిజంగా నేను లోనికి ఎక్కగానే నేను ఫీల్ అవుతున్నాను అనమాట. నేను 2 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది నాకే నిజంగా. ఎందుకంటే దాని పవర్ అటువంటిది బ్రో నిజంగా. ఇట్లా బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ నేను ఏం చెప్పను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు జై బాలయ్య అంటారు. వాళ్ళు పక్క దీన్ని రీ రిలీజ్లో టాప్ రికార్డ్లో పెడతారు. ఖచ్చితంగా దీనికి 10 కోట్లు అయితే వస్తారు రీ రిలీజ్లో. ఆడ హౌస్ఫుల్ అయిపోయింది థియేటర్స్. అసలు నేను వెళ్ళిన థియేటర్ అసలు ఖాళీ లేదు. అసలు ప్రసాద్ ఐమాక్స్లో అసలు షో పడింది, అసలు ఖాళీ లేదు అసలు నిజంగా. అరుపులు ఏమైనా ఇప్పిస్తున్నాయి? అరుపులేండి బ్రో, లోన అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి. జానవులే సాంగ్ అయితే ఎవడో సీట్లో కూర్చోలేదు. పైకి లేస్తూ గొంతులు వేస్తూనే ఉన్నారని అమ్మ గోల. కానీ ఎంత బాగా చేశారంటే ఆ సాంగ్కి. లవ్ మెలోడీని కూడా ఇంత ఎంజాయ్ చేస్తారని నేను ఫస్ట్ టైం దీన్ని చూసాక అర్థమైంది నాకు. లవ్ సాంగ్ని కూడా ఇంత ఎలా ఎంజాయ్ చేస్తారా అని. థ్యాంక్ యూ.